గట్టి చదవగలమా? మనము మన క్యారెక్టర్స్ ని పెంచేద్దాం. ఈ రోజు మన బైబిల్ స్టోరీ క్యారెక్టర్స్ గట్టి చదవగలమా? ఓకే, మరి మన మధ్యలో రాజు పేరేంటి? ఉజ్జియా. ఏం పేరు? మరి ఉజ్జియా రాజు మరి ఎందుకు వచ్చాడు? ఈ జకర్యా ఇంకా ఓకే, మరి జకర్యా హజర్యా ఎందుకు వచ్చారు? ఎంతమంది తెలుసుకోవాలని మనం తెలుసుకుందాం. క్లాసెస్ వెళ్ళాక తెలుసుకుందాం అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, మన స్టోరీలో ఏముంది. ఈరోజు మనం వీడియో చూసాం కదా, ఏలియన్ టెస్ట్. మరి మీరు కూడా అలా గర్వపడుతున్నారా? నాకు అన్నీ తెలుసులే అని. సో నాకు అన్నీ తెలుసులే అని గర్వపడిన ఉజ్జియా రాజు పరిస్థితి ఏమైంది, దేవుడు ఎలా పనిష్మెంట్ ఇచ్చాడో మనం క్లాసెస్ లో తెలుసుకుందాం. అందరూ ఆఫరింగ్ అయిపోయిందా? ఆఫరింగ్ వేయని వాళ్ళు చేతులు లేపండి. ఇంకా ఆఫరింగ్ వేయలేదు అన్నాను వాళ్ళు చేతులు లేపండి. ఇంకా ఆఫరింగ్ వేయలేదు అన్నాను. అందరూ మోకాళ్ళతో మనం త్వరగా క్లాసెస్ వెళ్ళిపోదాం. మరి ఈ ఉజ్జియా రాజు ఏం చేశాడు, ఎంతమంది ఏమైపోయాడు, అసలు మనకి ఏంటి స్టోరీ? టెస్ట్ లో పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, గర్వపడితే ఏమవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం క్లాసెస్ కి వెళ్ళిపోదాం. త్వరగా అందరూ మోకాలు ఉండండి, కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నాతో మాట్లాడి, యేసయ్యా నేను కూడా గర్వపడకుండా నాకు సహాయం చేయి యేసయ్యా. ప్రార్థిస్తాం. యేసయ్యా అందరు కళ్ళు మూసుకోండి.